నేషనల్ మెడికల్ కౌన్సిల్ బిల్లును వ్యతిరేకిస్తూ జిల్లా ఐఎంఏ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వైద్యులు బంద్ పాటించారు. దీనిలో భాగంగా స్థానిక కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన చేపట్టి కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐఎంఏ సభ్యులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కౌన్సిల్ బిల్లును వ్యతిరేకిస్తూ ఎన్ఎంసీ బిల్లును కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. कौन దానిలో కొన్ని అమెండ్మెంట్ చేయమని చెప్పి మేము నేషనల్ వైడ్ ఐఎంఏ బంద్ చేయడం జరుగుతుంది. ఆ బంద్ చేయాలని చెప్పి ఇప్పుడు కలెక్టరేట్ ఆఫీస్లో మెమోరాండం ఇవ్వడానికి రావడం జరిగింది. ఐఎంఏ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కానీ నేషనల్ వైడ్ బంద్ నిర్వహించబడుతున్నది. అది ప్రొద్దున 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. దీనికి కారణం ఏంటంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక బిల్ పాస్ చేయబోతున్నది. అది నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనే బిల్లు. దాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు మేము బంద్ పాటించబడుతున్నది. దీనికి మెయిన్గా ఈ బిల్లులో ఏమున్నదంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి వ్యతిరేకంగా కొన్ని పెట్టబడుతున్నది. దానికి వ్యతిరేకంగా ఈ నిరసన తెలుపుతున్నాము. అయితే సామాన్య మానవులకి దీనికి చాలా ఇబ్బంది పడుతున్నది. మరియు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్కి వారికి సీట్లు పెంపొందిస్తూ గవర్నమెంట్ సీట్స్ తగ్గిస్తున్నది. దీనివల్ల ఓన్లీ ఈ డాక్టర్స్ అనేది ఓన్లీ రిచ్ పీపుల్ వాళ్ళకే అందుబాటులో వచ్చేటట్టు కనిపిస్తున్నది. సో దీనికి నిరసిస్తూ మేము ఈ నిరసన తెలుపుతున్నాము. మరియు ఆయుర్వేదిక్ హోమియోపతి డాక్టర్స్ వారికి ఒక బ్రిడ్జ్ కోర్స్ అనే కోర్సు ఇచ్చేసి మోడర్న్ మెడిసిన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడానికి కూడా వాళ్ళు ఈ బిల్లులో పెట్టబడింది. సో దీనికి వ్యతిరేకిస్తూ మేము ఈ నిరసన తెలుపుతున్నాము. డాక్టర్స్ కానీ ఇలాంటి వీళ్ళు లేకుండా నాన్ మెడికోస్ మరియు పొలిటీషియన్స్తోని ఈ కౌన్సిల్ని వాళ్ళు ప్రారంభిస్తున్నారు. దీనికి కూడా మేము నిరసిస్తూ ఈ ప్రోగ్రామ్ని ఇట్ ఈస్ బీయింగ్ పీస్ఫుల్గా ప్రాక్టీస్ చేయలేకపోతున్నాము. ఇంకా ఇట్లాంటివి కొత్త రూల్స్ అవి వచ్చి డాక్టర్స్ మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునేటట్టు పడకబందీగా అన్నీ వస్తున్నాయి. బట్ మేము మా రిక్వెస్ట్ ఏంటంటే దీనిలో డాక్టర్స్కి కూడా అన్నీ న్యాయమైనది ఇవ్వాలి, పాలసీస్ అవి ఇవ్వాలి. అండ్ దెన్ మాకు కూడా కొంచెం ఫ్రీగా ప్రాక్టీస్ చేసే సపోర్ట్ ఉండాలా గవర్నమెంట్ నుంచి. దాని తర్వాత వేరే దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఎఫెక్ట్ లేకుండా చేయాలి. అండ్ దెన్ ఇప్పుడు కొత్త రూల్స్ తోటి చాలామంది అన్ఎంప్లాయిడ్ వాళ్ళు కూడా అయిపోతారు. జనరేషన్ వాళ్ళందరూ కూడా అలోపతి ప్రాక్టీస్ చేసే వరకు ఈవెన్ బికాస్ ఆఫ్ సో మెనీ కాలేజెస్ అండ్ ఆల్ ఈవెన్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోతుంది. ప్రైవేట్ స్టార్ట్ చేయాలన్నా కష్టము. కాబట్టి ఇవన్నీ కన్సిడర్ చేసి ప్రభుత్వం దానికి సరైన నిర్ణయం